గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. చిన్న వయసులో పళ్ళు ఎందుకు వదులవుతాయి, అలాగే చిగుళ్ళ నుండి రక్తం, నోటి దుర్వాసన ఎలా పోగొట్టాలి, అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్, అలాగే కృత్రిమ దంతాల్లో లేటెస్ట్ ఏమిటో తెలియజేయడానికి ప్రముఖ పార్థ డెంటల్ నుంచి కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం అంత ఇంపార్టెంటా? ఎందుకంటే రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ఉండాలా? ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలి? అసలు చేయించుకోవాలమ్మా. నోటి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ కూడా చాలామందికి నోటి ఆరోగ్యం పట్ల అస్సలు అవగాహన లేదనే చెప్పాలి. నోరు అనగానే 32 పళ్ళు ఉంటాయి. జస్ట్ నోట్లో ఏదైనా పిప్పి పళ్ళు అయినా, పళ్ళు వదిలైపోయినా పళ్ళు పీకించుకుంటే మిగతా పళ్ళతో నమిలి తినేయచ్చు అనే ఆలోచనతోనే చాలా వరకు కూడా ఉన్నారు. కానీ అది డెఫినెట్గా కరెక్ట్ కాదు. మన జనరల్ హెల్త్లో ఇబ్బందులు వస్తే నోట్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చి పళ్ళు త్వరగా వదిలే నోరు దుర్వాసన రావడం లాంటివి కనపడుతూ ఉంటాయో, అలాగే నోట్లో సమస్యలు ఉన్నా, నోట్లో ఇన్ఫెక్షన్లు ఉన్నా, నోట్లో చీమ్ పట్టినా, నాలుక పైన మార్పులు కనిపించినా, దవడల్లో మార్పులు కనిపించినా కూడా పూర్తి జనరల్ హెల్త్ పాడైపోయే అవకాశాలు కూడా అంతే ఈక్వల్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఇది కనీసపు నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి ఉండాలి. సో నోట్లో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నా, నోట్లో తరచుగా పుళ్ళు పడుతుంటే నెగ్లెక్ట్ చేయకూడదు, వెంటనే డాక్టర్ గారిని కలవాలి. నాలుక పైన కట్ అయిపోతూ ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలి. కొంతమందికి దవడ మాంసం పై పళ్ళు కింద పండ్లు మధ్యన పడి నలిగిపోతూ ఉంటుంది, తరచుగా పెయిన్ వస్తూ ఉంటుంది, అల్సర్స్ వస్తూ ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా డాక్టర్ని కలిసి అసలు ఏ రీజన్ వల్ల ఇలా జరుగుతుంది అని తెలుసుకుని వెంటనే దాన్ని క్లియర్ చేసుకోవాలి. అలాగే నోట్లో నాలుక పైన కానీ దవడల్లో కానీ తెల్లటి మచ్చలు ఏర్పడినా, తెల్లటి మచ్చల రింగ్స్లో ఏర్పడినా కూడా వెంటనే డాక్టర్ని కలవాలి. ఎందుకంటే నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి. అది కూడా ఇండియాలో అత్యధికంగా నోటి క్యాన్సర్ సంఖ్య బాగా పెరుగుతూనే ఉంది. ఇండియాలో నోటి క్యాన్సరే ఎక్కువగా శాతం కనిపిస్తూ ఉంటుంది. సో నోటికి సంబంధించి, పంటికి సంబంధించి, చిగుళ్ళకి సంబంధించి ఎలాంటి ఇన్ఫెక్షన్స్, మార్పులు కనపడతా ఉన్నా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనీసం చెక్ చేయించుకొని ఏదైనా ఇబ్బంది జరుగుతుందా అని ప్రతి ఒక్కరూ గమనించాలి. చిగుళ్ళలో ఉండే బ్యాక్టీరియాకి ఇన్ఫెక్షన్స్ అయితే వెంటనే శరీరంలో పాకే లక్షణం కూడా ఆ బ్యాక్టీరియాకు ఉంటుంది. ఆ బ్యాక్టీరియాతోనే కొన్ని రకాలైన గుండె జబ్బులు వస్తుంటాయి, బ్రెయిన్కి సంబంధించిన జబ్బులు వస్తుంటాయి, అలాగే లంగ్స్, లివర్ వరకు వెళ్తూ ఉంటుంది. కడుపులోకి మనం తీసుకునే ఆహారంతో నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ తరచుగా లోపలికి తీసేసుకుంటూ ఉంటాం. దానివల్ల జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. సో ఇలా రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి. మీరు ఎండ్ ఆర్గాన్ అంటే గుండె జబ్బు వచ్చింది అనుకోండి, అప్పుడు వెళ్ళి డాక్టర్ చూపెడతా ఉంటారు. అసలు ఎందుకు వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది అనే ఆలోచన ఎవరిలోనే ఉండదు. దానికి మూలం ఇంకెక్కడో ఉంటుంది. ఇంకెక్కడో ఆ బ్యాక్టీరియా స్టార్ట్ అయ్యి ఎక్కడికో ప్రయాణించి ఇంకెక్కడో ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తూ ఉంటుంది. సో నోరనే కాదు, శరీరంలో ఏ భాగంలో మార్పులు కనిపించినా, ముఖ్యంగా నోట్లో మార్పులు కనిపించినా కూడా వెంటనే డాక్టర్ని కలిసి ఒక సింపుల్ ఎక్స్రే తీసుకోండి. ఎక్స్రే కూడా తీసుకోవడం ఇంట్రెస్ట్ లేకపోతే ఒక చెకప్ చేయించుకుంటే, ఈరోజు మేమేం చేస్తున్నాం, అత్యాధునికమైన ఇంట్రావరల్ కెమెరాలతో ఫోటోలు తీసి పేషెంట్కి నోట్లో జరిగే మార్పులు, పళ్ళల్లో కానీ, చిగుళ్ళల్లో కానీ, దవడల్లో కానీ, పేషెంట్ నేకడ్ అయితే చూడలేని మూలలను కూడా మేము ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన చూపెడతా ఉన్నాం. సో దానివల్ల ఏంటి, పేషెంట్కి తెలుస్తూ ఉంది ఎక్కడ మార్పులు జరుగుతున్నాయి, ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉంది, ఎక్కడ ఇన్ఫెక్షన్ లేదు. వేరే వాళ్ళు ఊహించుకుంటూ భయపడుతున్నారు, అసలు ఏమీ లేకుండా కొంతమంది ఊహించుకుంటుంటారు. వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది అసలు ఏమీ లేకుండా మేము భయపడుతున్నాం అని. సో ఎలాంటి సమస్యలో డాక్టర్ని అప్రోచ్ అవ్వడం, రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం అనేది బేసిక్ అలవాటుగా చేసుకుంటే చాలా వరకు కాంప్లికేషన్స్ని, అంటే ఎక్కువ టైంని, ఖర్చుని, ప్రమాదకరమైన పరిణామాలని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ఓకే అండి, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో శ్రీనివాస్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు చెప్పండి సార్. నమస్తే సార్, చెప్పండి. మా బాబుకు 6 ఏళ్ళండి. ఓకే. ఒక పిప్పి పన్ను లైట్ గా ఏర్పడుతుందండి మార్కు. కాకపోతే నోటి నుంచి దుర్వాసన చాలా వస్తుందండి. దాన్ని మరి ఎట్లా? బాబుకి పళ్ళు ఎవరు తోముతారు, మీరు తోముతారా, మీ ఎవరితో, బాబే తోముకుంటాడా? అప్పుడప్పుడు వాళ్ళ మమ్మీ తోముతాడండి, బాబు కూడా తోముకుంటాడండి. రోజు తప్పనిసరిగా పిల్లలందరికీ 10 సంవత్సరాలు వచ్చే వరకు రోజులో ఒక్క పూటైనా మదర్ కానీ ఫాదర్ కానీ పళ్ళు తోముతూ ఉంటే క్లీన్ అయిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు నోటి దుర్వాసన అనేది రాదు. సో ఇప్పటి నుంచైనా అలవాటు చేసుకోండి, నోటి దుర్వాసన అనేది తగ్గిపోతుంది. ఆ పిప్పి పన్ను ఫామ్ అవుతుంది అంటున్నారు కదా, దాన్ని వెంటనే తీసుకెళ్ళి ఒక ఫిల్లింగ్ పెట్టించండి. జస్ట్ 5 నిమిషాల్లో పెట్టేస్తారు, అది పెద్ద సమస్య ఏం కాదు. కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు మీరు, కరీంనగర్లో బ్రాంచ్ ఉంది మాకు. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అక్కడికి వెళ్ళి ఒకసారి బాబుని తీసుకెళ్తే బాబుకి చెప్తారు, కౌన్సిలింగ్ చేస్తారు, ఫిల్లింగ్ పెడతారు, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. పిల్లవాడికి ఎలా బ్రష్ చేయాలి అనేది కూడా వీడియో చూపిస్తారు, అది నేర్చుకోండి.
బాబుకి డాక్టర్ గారు చెప్తారు మమ్మీ డాడీ పళ్ళు తోమితే తోయించుకోవాలి అని, వింటాడు. మీరు తోవండి, 2 పూట్లా తోవండి. ఆహారం తీసుకున్న తర్వాత ఒకసారి నోట్లో నీళ్ళు వేసుకుని పుక్కిలించుకోమని చెప్పండి. ఇలా చేయడం ద్వారా నోటి దుర్వాసన కంట్రోల్ చేయొచ్చు. ఇంకొకటి, చిన్నపిల్లల నోటి దుర్వాసన వస్తుందంటే కొంతమంది పిల్లలకి నోటితో గాలి పీల్చుకునే అలవాటు ఉంటుంది. వీళ్ళల్లో కూడా కొంచెం నోరు దుర్వాసన వస్తుంటుంది. ఎందుకంటే శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు ఉన్నా కూడా నోరు దుర్వాసన వస్తూ ఉంటుంది. ఏ రీజన్ అనేది ఒకసారి చెకప్ చేస్తే తెలుస్తుంది. ఎలానా మీరు తీసుకెళ్తారు కాబట్టి క్లారిటీ వచ్చేస్తుంది. పేరెంట్స్ అందరికీ కూడా ఒకటే, పిల్లల పట్ల అవగాహన ఉండాలి. పిల్లలు పాల పళ్ళు ఎలా ఉన్నాయి, నోట్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అనేది ఖచ్చితమైన క్లారిటీ ఉండాలి. పేరెంట్స్ అందరికీ కావాల్సింది ఏంటి, ఆరోగ్యంగా ఉండే శాశ్వత దంతాలు కావాలని ఉంటుంది. 2, అందమైన చిరునవ్వు రావాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ లేకుండా పిల్లలు నవ్వితే అందంగా ఉండాలి అని ఉంటుంది. ఇవి 3 కావాలి అంటే డెఫినెట్గా పిల్లల పాల పళ్ళలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా, అంటే పిప్పి పళ్ళు ఫామ్ అవ్వకుండా చూసుకోండి. కొంచెం జాగ్రత్తగా చక్కగా శాశ్వత దంతాలు ఆరోగ్యంగా మొలుస్తాయి. అలాగే పాలపళ్ళు ఎక్కువ కాలం నోట్లో ఇరుక్కుపోతే శాశ్వత దంతాలు బయటికి రాకుండా పైన దవడల్లో ఇరుక్కుపోతూ ఉంటాయి. దానివల్ల పలు వరుస దెబ్బతిని చిరునవ్వు అందంగా ఉండదు. రెండోది హ్యాబిట్స్. 2.5 సంవత్సరాల తర్వాత కూడా నోట్లో వేలేసుకోవడం, పాల సీసాతో పాలు తాగడం, ముఖ్యంగా నోటితో గాలి పీల్చుకోవడం లాంటి సమస్యలు పిల్లల్లో కనపడుతూ ఉంటే డాక్టర్ హెల్ప్ తీసుకుని వెంటనే ఆ హ్యాబిట్స్ మాన్పించేస్తే పరిణామాలు, అంటే చిరునవ్వును పాడు చేసే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, ఎత్తు పెరిగిపోయే దవడల్ని ఈజీగా ఆపేయవచ్చు. ఈ సమస్యల పట్ల ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది. 48 బ్రాంచెస్ని కనెక్ట్ చేసేది ఆ నెంబరే. దానికి కాల్ చేసి మా హెల్ప్ తీసుకుంటే పిల్లల్లో ఉండే ఈ సమస్యలు ఈజీగా సాల్వ్ చేసి వాళ్ళకి శాశ్వతంగా అందమైన చిరునవ్వుతో పాటు ఆరోగ్యంగా ఉండే దంతాలు వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయి అనేది మేము కౌన్సిలింగ్ ఇస్తాం. మా హెల్ప్ తీసుకోవచ్చు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో హలో శ్రీనివాస్ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం. హలో చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. మేడం మా బాబుకి దవడ పన్ను 2 లాస్ట్ పన్ను ఉంటాయి కదా మేడం, ఎస్. వాటికి మొత్తము మన పుచ్చిపోయినా మేడం పనులన్నీ. ఎంత ఏజ్ మీ బాబుది? మా బాబు వచ్చేసి ఇప్పుడు 5 దాటాడు మేడం, 5.5 years ఉంటాడు. అతను మొత్తం చిన్నప్పటి నుంచి కూడా బాగానే ఉండే పనులన్నీ జస్ట్ ఒక 3 months నుంచి అట్లా అయిపోయినాయి మేడం. ఓకే, పర్లేదు సార్. అది ఎంతవరకు పుచ్చిపోయినాయి అని చూసి, అవి పైనే ఉంటే చిన్న చిన్న ఫిల్లింగ్ పెడతారు, లేదా లోపలికంతా పుచ్చిపోయి ఉంటే కనుక ఒక రూట్ కెనాల్ చికిత్సలు పిల్లలకు కూడా చేస్తారు. చేసి ఆ పన్నుని కాపాడుతారు, కిందనే ఉండే శాశ్వత దంతాలు మొలిచేస్తాయి. 5 సంవత్సరాలు అంటున్నారు, లోపల దంతాలు అంటున్నారు. ఈ దంతాలు అనేవి బాబుకు 13 సంవత్సరాలు నోట్లో ఉండాలి. అవి ఇప్పుడు 5 సంవత్సరాలకే పోతే మిగతా 7 సంవత్సరాలు ఇబ్బంది పడాలి కదా. సో ఒకసారి డాక్టర్ తీసుకురండి. హైదరాబాద్ అంటున్నారు, హైదరాబాద్లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేసి ఒకసారి తీసుకొస్తే బాబుకి ఒకటి ఫిల్లింగ్ అయితే ఫిల్లింగ్, రూట్ కెనాల్ అంటే రూట్ కెనాల్ చేసి ఆ ఇన్ఫెక్షన్ మొత్తం తీసేస్తే కిందనే ఉండే శాశ్వత దంతాలు ఇంటాక్ట్, అంటే ఆరోగ్యంగా ఉంటే మొలిచేటప్పుడు కూడా ఆరోగ్యంగా మొలుస్తాయి. నెగ్లెక్ట్ చేస్తే ఇన్ఫెక్షన్ కింద వరకు పాకుతుంది ఒకటి. ఇంకోటి, ఎప్పుడైతే పళ్ళల్లో దంతాల్లో పిప్పి అనేది ఫామ్ అయిపోయిందో పిల్లలు పెయిన్ ఉంటుంది వాళ్ళకి. మళ్ళీ ఫుడ్ కూడా ఆ రంధ్రాల్లో ఇరుక్కోవడం వల్ల మీరు ఏం ఆహారం ఇచ్చినా వాళ్ళు తీసుకోరు. వద్దు అని అవాయిడ్ చేయడం వల్ల ఈ గ్రోయింగ్ ఏజ్లో వాళ్ళ హైట్ వెయిట్ అనేది కూడా పూర్తిగా దెబ్బతింటా ఉంటుంది. సరైన న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా సరిగా ఉండదు. సో వెంటనే ఆ ఇన్ఫెక్షన్ తీసి ఆ గ్యాప్ని ఫిల్ చేయించేస్తే మళ్ళీ బాబు నార్మల్ డైట్ తీసుకుంటాడు, హెల్దీగా ఉంటాడు, నోట్లోంచి వాసన రావడం లాంటివి కూడా ఉండవు. వెంటనే నెంబర్కి కాల్ చేసి వెళ్ళండి. ఓకే డాక్టర్, ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో వరుణ్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. హలో నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి వరుణ్. మేడం, నాకు ఇది బ్రష్ చేసినప్పుడల్లా నాకు ఇది చిగుర్లు అన్నది ఉబ్బుతున్నాయి. ఇట్లా 2 times చేస్తున్న బ్రష్, కొంచెం పళ్ళు కూడా కొంచెం ఇట్లా గ్యాప్ వచ్చినాయి. ఏజ్ ఎంత మీది? మాది ఏజ్ 23 years. ఇప్పటి నుంచి గ్యాప్ ఇప్పుడే వస్తున్నాయమ్మా, ముందు నుంచి వస్తున్నాయి మీకు? అంటే లైట్ గా ఇప్పుడు ఒక 1 year నుండి వచ్చింది. కొంచెం అంటున్నా, గ్యాప్ ఎక్కువ లేదు. కానీ చిగుర్లన్నా ఇట్లా ఏమన్నా తింటే ఆహారమైనా నాన్ చిన్నప్పుడు ఇట్లా ఇరుక్కున్నట్టయితే తీసిన, మళ్ళీ అట్లనే ఇది బ్రష్ చేసినప్పుడల్లా ఈ డెంటల్ అన్న ఇట్లా చిగుళ్ళు ఊపినాయి. ఇప్పుడు పళ్ళు చిగుళ్ళు బలహీన పడుతున్నాయి. చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉంటేనే చిగుళ్ళు బలహీన పడతాయి. అందుకే చిగుళ్ళు మెత్తపడడం, పళ్ళ మధ్యన సందులు రావడం లాంటివి జరుగుతుంది. కాబట్టి 23 సంవత్సరాలకే జరగడం అనేది మటుకు నిజంగా ఇన్ఫెక్షన్ ఎప్పటి నుంచో ఉంది, మీకు ఇప్పటిది కాదు ఇది. కాకపోతే వెంటనే డాక్టర్ని కలవండి. ఆ చిగుళ్ళు మెత్తపడకుండా మళ్ళీ గట్టి పడాలి అంటే చిగుళ్ళల్లో ఉండే ఇన్ఫెక్షన్ తీసేయాలి. దానికి ఇప్పుడు లేజర్స్ వాడుతున్నాం అమ్మ. లేజర్స్ బీమ్ని పాస్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ పూర్తిగా పోయి ఆ మెత్తబడిపోయిన చిగుళ్ళు గట్టి పడతాయి. పళ్ళు మరింత సందులు రాకుండా ఇప్పుడే ఆగిపోతాయి. మీరు
మీరు కంఫర్టబుల్గా ఉంటారు. కాకపోతే వెంటనే డాక్టర్ని కలవడం మటుకు అవసరం. ఎందుకంటే 23 ఇయర్స్కి ఇన్ని మార్పులు అంటే ఫర్దర్గా ఇంకో 2-3 సంవత్సరాల్లోనే పళ్ళ మధ్యన బాగా సందులు రావడం, మరి ఇంకొక 2-3 సంవత్సరాలకి ఈ దంతాల దగ్గర కింద పళ్ళు ముఖ్యంగా ఫాస్ట్గా ఊగులాడుతాయి. సో అవి ఊడి పడిపోతాయి. అప్పుడు కృత్రిమ దంతాల మీద ఆధారపడాలి మీరు 30 సంవత్సరాల నుంచే. సో వెంటనే డాక్టర్ని రెస్పాండ్ అవ్వండి. మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకుని స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వస్తే అసలు ఎందువల్ల ఇలా జరుగుతుంది అని డిజిటల్ ఓపీజీ ఒకటి తీస్తారు. ఎక్స్రే తీయడం వల్ల పై పళ్ళు కింద పళ్ళు అసలు చిగుళ్ళలో జరిగే మార్పులు, పంటికి సపోర్ట్ చేసే ఎముక ఎలా ఉంది, దేనివల్ల చిగుళ్ళు ఇంత చిన్న వయసులోనే మెత్తపడ్డాయి మీకు అనే విషయం మీకే అర్థమయ్యేటట్టు డాక్టర్ గారు కౌన్సిలింగ్ ఇస్తారు. మీరు వెంటనే వచ్చి కలవడం వల్ల మీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. చాలా మందికి ఈ రోజుల్లో ప్యాథటిక్ విషయం 48 బ్రాంచ్లు ఉన్నాయి మాకు సౌత్ ఇండియాలోనే మొత్తం. అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, బెంగళూరులో 5 బ్రాంచులతో పాటు ముఖ్యంగా ప్యాథటిక్ విషయం చిన్న వయసులో పళ్ళు వదిలైపోవడాన్ని ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. ఇది కేవలం చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలోనే ఇలా కనపడుతుంది, అందరికీ కనపడదు. ఇది కొంతమంది ఏంటి జీవితకాలం వాళ్ళ సొంత పళ్ళతోనే ఉంటున్నారు. కొంతమంది చిన్న వయసులో పళ్ళు ఊడిపోయి కృత్రిమ దంతాల మీద ఆధారపడడం, నోట్లోంచి దుర్వాసనతో బాధపడుతూ ఉన్నారు. ఇది ఎందుకు జరుగుతుంది? కేవలం చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళు సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. సో చిగుళ్ళలో జరిగే మార్పులు వెంటనే కాలర్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు. 1 ఇయర్ నుంచి చిగుళ్ళు మెత్తబడతా ఉన్నాయి, లూజ్ అయినాయి అని రియలైజ్ అయ్యి ఇప్పుడే హాస్పిటల్కి వస్తే ఆయన ట్రీట్మెంట్ చేయడం వల్ల పళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా పంటి జీవితకాలాన్ని ఈజీగా పెంచవచ్చు. ఇలాగే ఎవరికైనా కూడా చిగుళ్ళలోంచి నెత్తురు వస్తున్నా, చిగుళ్ళు మెత్తబడుతున్నా, పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తున్నా, అలాగే పంటికి మధ్యన గ్యాప్స్ వచ్చేస్తున్నా, నోటి దుర్వాసన వస్తున్నా, ఆహారం నోట్లో ఎక్కువగా పళ్ళ మధ్యన ఇరుకుతున్నా, పళ్ళు ఎడమైపోతున్నాయి, పళ్ళు వదులైపోతున్నాయి అని వెంటనే గ్రహించి డాక్టర్ గారి దగ్గరికి వస్తే లేజర్ చికిత్సల ద్వారా ఈ సమస్యని పూర్తిగా తీసేసి పంటి జీవితకాలాన్ని పూర్తిగా పెంచవచ్చు, నోటి దుర్వాసన జీవితకాలంలో రాకుండా ఆపేయవచ్చు. సో ఈ సమస్యలు ఎవరికన్నా ఉంటే హెసిటేట్ చేయొద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు. నెగ్లెక్ట్ చేయడం వల్ల మీకే చాలా వరకు డ్యామేజ్ జరుగుతుంది. తర్వాత మొత్తం పళ్ళన్నీ ఊడిపోయాక కృత్రిమ దంతాల మీద ఆధారపడవలసిన పరిస్థితి మీకే వస్తుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి? అంటే స్మైల్ డిజైనింగ్ ఏ సిచ్యువేషన్లో చేస్తారు, ఏ ఏజ్ వాళ్ళకి చేస్తారు? ఏ ఏజ్ వాళ్ళన్నా ఎవరికైనా అందమైన చిరునవ్వు ఉండాలి అని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. అది పిల్లలకైతే 6 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచే ప్లాన్ చేసుకుంటే ఒక వయసు వచ్చేసరికి డెఫినెట్గా అందమైన చిరునవ్వు ఉంటుంది. కొంతమందికి వయసు పెరుగుతున్న కొద్దీ కొన్ని మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఎలా పళ్ళు రంగు మారిపోవడం, పళ్ళ మధ్యన సందులు రావడం, లేకపోతే పళ్ళు ఎత్తు పెరగడం లాంటివి కనపడుతూ ఉంటాయి. చాలామంది అపోహ ఎలా ఉంటుందంటే ఏజ్ పెరుగుతుంది కాబట్టి ఇలాంటి మార్పులు వచ్చి పళ్ళలో గ్యాప్స్ వచ్చేస్తాయి అనుకుంటారు. అలా ఎప్పుడు జరగదు. పంటికి సపోర్ట్ చేసే స్ట్రక్చర్స్ బలహీనపడడం వల్ల ఇలాంటి మార్పులు వస్తూ ఉంటాయి. సో ఏ వయసు వారికైనా సరైన టైంలో మీరు నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ నార్మల్కి తీసేయచ్చు. పళ్ళ మధ్యన సందులు ఉన్నాయనుకోండి, క్లోజ్ చేసేయచ్చు. పళ్ళు ఎత్తు పెరుగుతూ ఉంటే ఎత్తు తగ్గించి మీరు ఇదివరకు ఎలా ఉండేవారో అలా చేయొచ్చు. అలాగే అన్ని పళ్ళు ఇంటాక్ట్గా ఉంటాయి. ముందరుండే 2 పళ్ళ మధ్యన సందు ఉంటే అది కేవలం అరగంట పాటు చేసే చిన్న ఫిల్లింగ్ ద్వారా ఆ గ్యాప్ని క్లోజ్ చేయొచ్చు. అదే యాక్సిడెంట్స్లో కొంతమందికి పళ్ళు కొనలు విరిగిపోతుంటాయి, పళ్ళు సగానికి విరిగిపోతుంటాయి, కొంతమంది 1-2 పళ్ళు వదిలైపోతూ ఉంటాయి, ఊడిపోతూ ఉంటాయి. వీటిలన్నిటినీ కూడా సరిచేసి ఇదివరకు ఎలా ఉండేవారో అలాగే అందంగా తయారు చేయొచ్చు. లేకపోతే వాళ్ళ ఎగ్జిస్టింగ్ స్మైల్ అంటే ఆల్రెడీ ఉన్న స్మైల్తో వాళ్ళు హ్యాపీగా లేరు అంటే మళ్ళీ దాన్ని మార్చి వాళ్ళకి ఎలా కావాలంటే అలా చిరునవ్వుని ఇవ్వచ్చు. సో స్మైల్ డిజైనింగ్ అనేది పూర్తిగా అందానికి సంబంధించింది. ఇట్స్ అబ్సల్యూట్లీ కాస్మెటిక్ ట్రీట్మెంట్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలి, ఇది చేసుకుంటే బాగుంటుంది అని ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మా దగ్గర నెంబర్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. ఎందుకంటే పార్థ డెంటల్ డెఫినెట్గా చెప్పొచ్చు స్మైల్ డిజైనింగ్కి పయోనీర్స్ అని. రోజు చేసే నెంబర్ ఆఫ్ కేసెస్లోని ముఖ్యంగా చేసే కేసెస్ స్మైల్ డిజైనింగ్ కేసెసే ఉంటాయి. ఉమెన్ కానీ మెన్ కానీ 40 ఇయర్స్ దాటిన మెన్, ఈ మధ్యకాలంలో 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా స్మైల్ డిజైనింగ్కి రావడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మాకు చాలామందికి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మీరు చేయవలసిన స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి అప్రోచ్ అయితే ఫస్ట్ కూర్చొని స్మైల్ డిజైనింగ్ చేసుకోవాలి అని కోరుకున్న ఎవరికైనా కూడా ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ మీ ట్రీట్మెంట్ పట్ల మీరు పూర్తి నాలెడ్జ్ తెచ్చుకోవాలి. ఎంతవరకు ఎలా చేసుకోవాలి. ఈ స్మైల్ డిజైనింగ్ అనేది ఖచ్చితంగా పర్మనెంట్ ట్రీట్మెంట్, టెంపరీ ట్రీట్మెంట్ కాదు. రంగు మారిపోతున్నాయి అనుకోండి, పళ్ళు తెల్లగా మెరిపించవచ్చు, పళ్ళ సందుల్ని క్లోజ్ చేయొచ్చు. సైజెస్ వేరియేషన్స్ ఉంటాయి, పొట్టిగా పొడుగ్గా, కూరపళ్ళు ఈ పైన ఎముకల్లో ఇరుక్కుపోయి ఇలా రకరకాల సైజుల్లో పళ్ళు ఉంటాయి. వీటిలన్నింటినీ కూడా మార్చి చక్కగా వాళ్ళకి మొహానికి పెదవులకి స్కిన్కి తగినట్టు అందమైన పళ్ళు వరుసను ఏర్పాటు చేయొచ్చు. దీన్నే స్మైల్ డిజైనింగ్ అంటారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అవ్వచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో హలో కరుణాకర్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ కరుణాకర్, చెప్పండి.
మేడం ఇది నాకు పైన పళ్ళలో ఒకటి పిప్పళ్ళలాగా తయారైపోయింది. ఓకే. కంటిన్యూగా ఇంకా దాని పక్కన పన్ను కూడా అట్లనే కొంచెం కొంచెం బ్లాక్ అవుతుంది మేడం. సో ఇంకోటి చిగురులో నుంచి అప్పుడప్పుడు కొంచెం బ్లడ్ లాగా వస్తుంది. ఏజ్ ఎంత కరుణాకర్ మీది? 30 మేడం. 30 years. ఫ్రంట్ టీత్లోనా ఈ బ్లాక్ స్పాట్ అనేసి ఫామ్ అయింది? ముందర పళ్ళలోనా? 1.5 year అవుతుంది మేడం. 1.5 year అయింది. ముందర పళ్ళలోనా వెనక పళ్ళలోనా? వెనకాల మేడం. వెనకాతల పళ్ళలోని చెప్పే 2 ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలమండి. ఎక్కడైతే నల్లగా మారి రంధ్రం ఏర్పడిందో ఇట్స్ ఎ ఫిల్లింగ్ ఉంది, మంచి ఫిల్లింగ్స్ ఉన్నాయి. ఒక ఫిల్లింగ్ పెట్టించుకోండి, జస్ట్ ½ an hour టైంలో అయిపోతుంది, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అది పాకడం అనేది ఆపేయవచ్చు. 1 2 అప్పుడప్పుడు బ్లడ్ కనిపిస్తుంది అంటారు, ఒకసారి పళ్ళతో పాటు చిగుళ్ళని కూడా క్లీన్ చేయించుకోండి. ఆ బ్లీడింగ్ గమ్స్ అనేవి వెంటనే ఆగిపోతాయి. సో సమస్యలు 2 చిన్నవే, వెంటనే రెస్పాండ్ అయితే జస్ట్ 1 సిట్టింగ్లోనే సింగిల్ డేలో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఫర్దర్గా ఎలాంటి సమస్యలు రాకుండా ఏం చేయాలి అనేది డాక్టర్ గారు కౌన్సిలింగ్ ఇస్తారు. డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి, మీ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. పళ్ళలో రంధ్రాలు అనేవి చాలా చిన్న సమస్యలు అండి, కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల కాంప్లికేట్ అయిపోతూ ఉంటాయి. పళ్ళలో నల్లటి తెల్లటి మచ్చలు ఏర్పడిన వెంటనే అవి పిప్పి పళ్ళగా గుర్తించి డాక్టర్ గారి దగ్గరికి వస్తే కేవలం 5 నిమిషాల పాటు ఫిల్లింగ్ మెటీరియల్స్ పెడతారు. ఇప్పుడు ఫిల్లింగ్ మెటీరియల్స్ ఇదివరకు నల్లటి ఫిల్లింగ్ పెట్టేవారు, అదే ఫిల్లింగ్ మెటీరియల్ అయిపోయింది. కానీ ఇప్పుడు అలా లేదే, నెంబర్ ఆఫ్ ఫిల్లింగ్ మెటీరియల్స్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, ఫ్లోరైడ్ రిలీజింగ్ మెటీరియల్స్, ఇలా రకరకాల మెటీరియల్స్ అందుబాటులోకి వచ్చేసాయి. ఫిల్లింగ్ పంటి రంగులో చేయగలుగుతున్నాం, పన్నులాగే ఫిల్లింగ్ పెట్టగలుగుతున్నాం. అలా ఎన్నో రకాల ఫిల్లింగ్ మెటీరియల్స్ ఉన్నాయి. సో ఫిల్లింగ్ చేయించుకోండి, ఎవ్వరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకోటి ఏంటి, మరింత లోపలికి వెళ్ళిపోయింది, పన్ను ముక్కలుగా విరిగిపోయినా కూడా రూట్ కెనాల్ చికిత్స చేసి పన్నును కాపాడగలుగుతున్నాం. ఇలా చేయడం వల్ల పన్ను చాలా జీవితకాలం మీ పన్ను పోకుండానే ఉంటుంది. రూట్ కెనాల్ చికిత్సలో కూడా ఈరోజు మేము అన్ని బ్రాంచ్ల్లో కూడా లేజర్స్ వాడడం వల్ల 1 లేదా 2 సిట్టింగ్స్లోనే ఈ ట్రీట్మెంట్ అనేది పూర్తయిపోతూ ఉంది. 100% సక్సెస్ రేట్ అనేది ఉంది. సో పళ్ళల్లో రంధ్రాలు పడినా పిప్పి పళ్ళు అవుతున్నా నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు చేసే ఈ ట్రీట్మెంట్స్ అన్ని టూత్ సేవింగ్ ట్రీట్మెంట్స్, అంటే పంటిని పోగొట్టుకోకుండా మన పన్ను మనం కాపాడుకునే ట్రీట్మెంట్సే ఇవన్నీ. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉన్నా వెంటనే అప్రోచ్ అవ్వండి. నోట్లో రంధ్రాలు పిప్పిపళ్ళు అవ్వడం వల్ల ఆ ఒక్క పన్నుతోనే ఆగిపోతుంది. ఇందాక కాలర్ చెప్పినట్టు ఒక పన్ను నుంచి ఇంకో పన్నుకి, ఒక పన్ను నుంచి ఇంకో పన్నుకి అలా నోట్లో ఉండే పళ్ళన్నిటికీ స్లోగా పాకి పళ్ళన్నీ పాడవుతాయి. దానివల్ల నోట్లో నుంచి దుర్వాసన వస్తుంటుంది, ఆహారం అంతా అక్కడ ఇరుకుతూ ఉంటుంది. ఒక స్టేజ్లో ఏంటి, పన్నంతా పోయి ముక్కలు మిగులుతాయి. ఈ సగం విరిగిపోయిన ముక్కలు నోట్లో ఉండడం వల్ల ఫర్దర్గా మరింత ఇన్ఫెక్షన్ పెరుగుతూ ఉంటుంది. ఈ పళ్ళల్లో స్టార్ట్ అయిన ఇన్ఫెక్షన్ చిగుళ్ళకు పాకుతుంది, చిగుళ్ళలో స్టార్ట్ అయిన ఇన్ఫెక్షన్ పంటికి సపోర్ట్ చేసి ఎముకకు పాకుతుంది. ఇలా స్లోగా చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వల్ల ఎముకకు సంబంధించిన ఇన్ఫెక్షన్ కింద కన్వర్ట్ అవుతుంది. చూసారా, ఒక రంధ్రం మొత్తం నోట్లో పళ్ళు కదిలిపోవడానికి దారితీస్తుంది. సో డోంట్ నెగ్లెక్ట్. స్టార్టింగ్లో వస్తే మీకు ఈజీ, మాకు ఈజీ. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు నల్గొండ నుంచి. హలో. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, మా బాబు 4 years మేడం బాబు. ఓకే. అయితే ఒక 3 months బ్యాక్ కింద పడి ఫ్రంట్ పన్ను ఇరిగేది అండి. ఓకే. అది ఇప్పుడు ఫస్ట్ టైం కదా మేడం, ఎట్లా వస్తుంది అంటారా, ఏమన్నా ట్రీట్మెంట్ చేయించాలా మేడం? లేదు, పన్ను వచ్చేస్తుందండి. 4 సంవత్సరాలు అంటే పాల పన్నే ఉంటుంది, లోపల శాశ్వతంతో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒకసారి ఒక ఎక్స్రే తీయించండి. అలా తీయించడం వల్ల ఆ పన్ను ఎంత దూరంలో ఉంది, ఈ దెబ్బ పైనే తగిలిందా, లోపల పన్ను ఏమైనా డ్యామేజ్ అయిందా అని క్లారిటీ వస్తుంది మీకే. అలా చేయించడం వల్ల మీకు కాన్ఫిడెంట్గా ఉంటారు. ఏం పర్లేదు, తగిలిన దెబ్బ మటుకు ఖచ్చితంగా పాల పన్నుకే లోపల శాశ్వతంతో ఉంటుంది. ఒకవేళ నిజంగా మీకు అలాంటి భయం ఏమైనా ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి ఒకసారి బాబుని తీసుకొచ్చి ఒక ఎక్స్రే తీయించండి, సరిపోతుంది. ఓకే డాక్టర్, క్లిప్స్ ట్రీట్మెంట్స్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? అంటే చిన్న పిల్లలకు కూడా చేయించుకోవచ్చా ట్రీట్మెంట్? చిన్నపిల్లలకే చేస్తారమ్మా క్లిప్స్ ట్రీట్మెంట్స్. అంటే జనరల్గా చిన్నపిల్లలు చేయించుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. కాకపోతే చిన్నపిల్లల్ని ఎందుకు సజెస్ట్ చేస్తామంటే పిల్లలు ఎదుగుతూ ఉంటారు కాబట్టి ఎముకలు ఫ్లెక్సిబుల్గా ఉంటే ట్రీట్మెంట్ రిజల్ట్ ఫాస్ట్గా వస్తుందని పిల్లలకి చేయించుకోమని సజెస్ట్ చేస్తూ ఉన్నాం. కానీ పిల్లలకే అని ఏం లేదు, ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ క్లిప్పులతోని ఈవెన్ పేషెంట్ 40 సంవత్సరాలు వచ్చినా కూడా ఎత్తుపళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్యన సందులున్నా క్లిప్పుల ట్రీట్మెంట్తో వాటి నార్మల్గా తీసుకొచ్చేసి ఎవరైనా అందంగా కనిపించవచ్చు. కాకపోతే కొంచెం టైం డ్యూరేషన్ వేరియేషన్ ఉంటుంది. పిల్లల్లో కొంచెం త్వరగా రిజల్ట్ వస్తే, పెద్దవాళ్ళలో ఒక 3-4 నెలలు ఎక్కువ టైం పడుతుంది తప్ప రిజల్ట్ అనేది ఒకలాగే ఉంటుంది. ఇదివరకు కొన్ని ఫెయిల్యూర్స్ ఉండేవి, మళ్ళీ క్లిప్పులు తీస్తే ఎత్తు వచ్చేస్తాయి, క్లిప్పులు తీస్తే సందులు వచ్చేస్తాయి అని. ఇప్పుడు అలాంటి సమస్యలు ఏం లేవు. ఫిక్స్డ్ రీటైనర్స్ ఇవ్వడం వల్ల 100% రిజల్ట్ వస్తూ ఉంది. సో ఎవరైనా కూడా క్లిప్స్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. క్లిప్స్ ట్రీట్మెంట్ అంటే మెటల్ క్లిప్లు, నల్ల క్లిప్లు అతికించేస్తారని భయాలు ఉంటాయి. అస్సలు అలాంటి సమస్యలే లేవు. పంటి రంగులో ఉండే సిరామిక్ క్లిప్పులు ఉన్నాయి. అసలు క్లిప్లు అతికించుకుంటే ట్రేల మాదిరి
మాదిరి అంటే క్లియర్ అలైనర్స్ అని ఇస్తాం. ఆ ట్రేలో మనకు ఒక 12 సెట్లు 9 సెట్లు ట్రేలు ఇస్తారు. దాన్ని డాక్టర్ గారు చెప్పిన టైమింగ్ ప్రకారం మీరు ఆ ట్రేస్ మార్చుకుంటూ ఉంటే చాలు, ఆటోమేటిక్గా మీ ఎత్తుపళ్ళు అనేవి పళ్ళ మధ్యన సందులు అనేవి కవర్ అయిపోయి అందమైన చిరునవ్వు బై డిఫాల్ట్ వస్తుంది. అలాగే పంటి పైన భాగంలో కూడా పంటి వెనక భాగాన క్లిప్లు అతికించి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. దాన్ని లింగ్వల్ ఆర్థోడాంటిక్స్ అంటారు. ఇలా నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్, మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. స్కూళ్ళు కానీ ఆఫీసులు కానీ మారిన అవసరం లేదు. అసలు ఒక పూట కూడా మీరు లేట్గా వెళ్ళిన అవసరం లేదు. డైట్లో ఎలాంటి మార్పులు అవసరం లేదు. డాక్టర్ గారు గట్టి పదార్థాలు మటు కట్ చేసుకుని తినమంటారు అంతే. మీరు తీసుకునే నార్మల్ డైట్ తీసుకోవచ్చు. ఇంకా ఎలాంటి ఇబ్బంది బాధ ఉండదు. సో క్లిప్పుల ట్రీట్మెంట్ అనేది సేఫెస్ట్ ట్రీట్మెంట్. ఆర్థిక సమస్యల వల్ల చాలామంది ట్రీట్మెంట్స్ చేసుకోవడానికి వెనకబడతా ఉన్నారు. దానికి ఈఎంఐ ఫెసిలిటీ అనేది కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఏంటి, మీరు చేసే ఈ ట్రీట్మెంట్ మొత్తాన్ని 12 నెలల పాటు అంటే 1 సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు. ఎలాంటి అదనపు ఇంట్రెస్ట్ మీ పైన ఉండదు. కేవలం ఫీజు డబ్బులు పే చేస్తే సరిపోతుంది. నిజంగా ఎవరైనా ఆర్థిక సమస్యలు ఒక్కసారి ఫీజు చెల్లించడం అనేది ఇబ్బందికరమైన పరిస్థితి ఎవరికైనా ఉంటే ఈ ఫెసిలిటీని ఉపయోగించుకుని కంఫర్టబుల్గా ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు మెదక్ నుంచి. హలో హలో మీ క్వశ్చన్ అడగండి. హలో హలో మేడం, చెప్పండి. నాకు చిగుళ్ళకి రక్తం వస్తుంది మేడం. బ్రష్ చేసేటప్పుడు ఇట్లా నీళ్ళ వాటర్ నోట్లో పులికిచ్చేటప్పుడు. ఓకే ఓకే, నోట్లో పుక్కిలించినా కూడా మీకు బ్లడ్ వస్తూ ఉంది. ఆ చిగుళ్ళకి బ్లడ్ వస్తుంది మేడం. పళ్ళతో పాటు చిగుళ్ళను కూడా ఒకసారి క్లీన్ చేయించుకోండి. ఒకసారి డాక్టర్ గారిని కలవాలి. ఈ చిగుళ్ళలో నెత్తురు అనేది చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉంటేనే ఇలా జరుగుతుంది. మీరు నోట్లో నీళ్ళు వేసుకుని పుక్కిలించుకున్నా కూడా నెత్తురు వస్తుందంటే ఇన్ఫెక్షన్ స్థాయి మరింత ఎక్కువగా ఉంది అని. మెదక్ జిల్లా అంటున్నారు, హైదరాబాద్ దగ్గర మీకు 22 బ్రాంచ్లు ఉన్నాయి. ఒకసారి వచ్చి కూర్చొని డాక్టర్ గారితో మాట్లాడి క్లీన్ చేయించుకోండి. ఇప్పుడు చిగుళ్ళని క్లీన్ చేయడానికి లేజర్స్ వాడుతున్నాం. లేజర్స్ వల్ల ఏంటి, పెయిన్ తక్కువ ఉంటుంది. అనస్థీషియా చాలా మినిమల్ అనస్థీషియా ఉంటుంది. బ్లడ్లెస్ ఫీల్డ్ అంటే నెత్తురు చుక్క అనేది బయటకు పేషెంట్కి కనపడదు. చాలా కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంత కంఫర్టబుల్గా చిగుళ్ళలో ఉండే వ్యాధులను తీసేయగలుగుతున్నాం. అలా చేయడం వల్ల మీకు చిగుళ్ళలోంచి ఈ నెత్తురు రావడం అనేది పూర్తిగా ఆగిపోతుంది. ఇంకా కంఫర్టబుల్గా ఉంటారు. ఫర్దర్గా డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. ఫర్దర్గా ఇంకా చిగుళ్ళ ఇన్ఫెక్షన్ మళ్ళీ డెవలప్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, కొన్ని జాగ్రత్తలు డెఫినెట్గా పాటించాలి. డాక్టర్ గారు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, అవి పాటించండి, సరిపోతుంది. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదమ్మా, దానికి కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి ఒకసారి కనెక్ట్ అయ్యి శ్రమ అనుకోకుండా మీరు వెళ్తే మీ ప్రాబ్లం చాలా ఈజీ సాల్వ్ అవుతుంది. ఓకే డాక్టర్, కొంతమందికి నోట్లో 1-2 పళ్ళు ఊగుతుంటాయి. సో ఇలా ఎందుకు జరుగుతుంది, ఎలాంటి కేర్ తీసుకోవాలి? అవును, చాలా మందికి ఏంటంటే 1-2 పళ్ళు ఊగుతుంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఎలాగో పళ్ళు ఊగుతున్నాయి కాబట్టి ఇటు పక్క నమిలి తినకుండా ఇంకో పక్క నమిలి తిని వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఎక్స్ట్రా కేర్ తీసుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి. ఆల్రెడీ పళ్ళు కదిలిపోతున్నాయి అంటే ఆ పంటి ఎముక చుట్టూ, ఆ పంటి చిగురు చుట్టూ పూర్తిగా ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోయింది అని అర్థం. మీరు దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించే ప్రతి ప్రయత్నంలోని ఆ ఇన్ఫెక్షన్ ఆ 2 పళ్ళకే పరిమితమై ఉండదు. నోట్లో ఉండే మిగతా పళ్ళకు కూడా పాకడం, కింద దవడ మొత్తం పూర్తి అయిపోయాక పై దవడకు పాకడం లాంటివి జరిగి నోట్లో పళ్ళన్నీ వదిలైపోతాయి. ఎందుకంటే ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్లో పాకే లక్షణం ఉంటుంది. సో ఎవరికైనా 1 లేదా 2 పళ్ళు ఊగుతుంటే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వచ్చి వెంటనే ఆ పళ్ళు తీయించేసి ఆ తర్వాత మిగతా పళ్ళకి లేజర్ చికిత్సలు చేసుకుంటే మిగతా పళ్ళ జీవితకాలం పెరుగుతుంది. ఎక్కడైతే పళ్ళు ఊగుతున్నాయో ఆ పళ్ళు తీయించి వెంటనే కృత్రిమ దంతాలను ఏర్పాటు చేసుకుంటే మీ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయిపోయి మళ్ళీ నార్మల్కి వచ్చేస్తారు. కృత్రిమ దంతాలు కూడా చాలా ఎఫెక్టివ్గా ఇప్పుడు పెట్టగలుగుతున్నాం. తినడానికి పూర్తిగా ఉపయోగపడతాయి. అన్ని రకాల ఆహారాలు నమిలి తినచ్చు. చూడటానికి ఎగ్జాక్ట్ మీ ఒరిజినల్ పళ్ళు పక్క పళ్ళు ఎలా ఉంటాయో అలానే పెట్టగలుగుతున్నాం. దానికి కావాల్సిన 107 షేడ్స్ అనేవి ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి ఆర్టిఫిషియల్ టీత్ పెట్టడానికి. సో ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే వెంటనే రియాక్ట్ అయితే ఆ 2 పళ్ళతోనే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి. హలో హలో సంధ్య గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, మా బ్రదర్ అయితే చిన్నప్పుడు ఇట్లా పడితే బ్లాక్ అయింది పన్ను. అది ఇప్పటికీ అలానే ఉంది. దానికి ఏమైనా ట్రీట్మెంట్? మీ అబ్బాయి ఏజ్ ఎంత అండి? ఇప్పుడు ఒక 17 years ఉంటాయి. ఓకే, పన్ను దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుందంటే ఇలా బ్లో తగిలినప్పుడు పంటి నరం అనేది చచ్చిపోతుందమ్మా. కింద వేరు బాగానే దెబ్బ తగులుతుంది. ఎవరికైనా రక్త సరఫరా ఆగిపోయింది అనుకోండి, ఆ భాగం రంగు మారిపోవడం సహజమే కదా. అలాగే మీ అబ్బాయికి కూడా పన్ను రంగు మారిపోతూ ఉంది. దాన్ని మీరు చేయవలసిందల్లా ఏంటంటే రూట్ కెనాల్ చికిత్స చేయించి ఆ పన్నుకి పైన ఒక తొడుగు వేయించండి.
సరిపోతుంది, పన్ను పీకాల్సిన పని లేదు. అలానే ఉంచేస్తే చిన్నపిల్లడు కదా, అన్ని పళ్ళు ఒక రంగులో ఉండి ఒక్క పన్ను మటుకే రంగు మారిపోయి ఉంటే డెఫినెట్గా ఆ నవ్వు, ఆ చిరునవ్వు అనేది వికారంగా కనిపిస్తుంది. మనకి చెప్పకపోయినా వాళ్ళలో వాళ్ళు ఇన్ఫీరియర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడైనా ఈ ముందర పళ్ళల్లో ఏమి ఇబ్బందులు ఉన్నా పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా వెంటనే డాక్టర్ తీసుకెళ్ళండి. కరీంనగర్ అంటున్నారు, కరీంనగర్లో బ్రాంచ్ ఉంది మాకు. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అడ్రస్ కనుక్కొని బాబుని తీసుకుని వెళ్ళండి. ఓకే డాక్టర్, దవడ ఎముకలు కూడా సెట్ చేయొచ్చు అని చెప్పారు మీరు ఇందాక. సో దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుందా? అవునమ్మా, చాలా మంది ఇప్పుడు ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్యన సందులు ఉంటే క్లిప్పుల చికిత్స చేసి చాలా ఈజీగా కరెక్ట్ చేసేస్తాం. కానీ కొంతమందికి దవడ ఎముకల్లో లోపాలు ఉంటాయి. ఈ దవడ ఎముక ఎక్కువగా పెరిగి ఉంటుంది, ఎక్కువగా చిగుళ్ళు ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి నవ్వుతే. అలాగే దవడ ఎముక అసలు పెరగకుండా లోపలికి ఉంటుంది. అలాగే కింది దవడ కూడా అంతే, బాగా ముందుకి ఇలా పెరిగి ఉంటుంది, లేదా అసలు పెరగకుండా ఉంటుంది. కాకపోతే ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అనే చిన్న సర్జరీస్తోని ఈ దవడ ఎముకల్లో లోపాలని సరిచేసి ఎవరినైనా మరింత అందంగా తయారు చేసే అవకాశాలు ఇప్పుడు పూర్తిగా ఉన్నాయి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. కేవలం 2 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయితే చాలు, మొత్తం మీ షేపే మారిపోతుంది. ఇది వరకు పొద్దున్నుండే ఎత్తుపళ్ళు సాయంత్రానికి లేకుండా అయిపోతాయి. జనరల్గా వాడుక భాషలో నేను ఒక్కరోజు ఎత్తుపళ్ళ కరెక్షన్ అని కూడా అంటారు. సో ఇది చాలా ఈజీ. అలాగే దవడ ఎముకలే కాదండి, పెదవులు కొంతమందికి అదనంగా పెరిగి ఉంటాయి, లావుగా ఉంటాయి. వాటిని సన్నగా మార్చి మీ ఫేస్కి తగినట్టు మార్చొచ్చు. అలాగే బాగా పలుచటి పెదాలు ఉంటాయి, వాటిని లావు పెంచి మీ ఫేస్కి తగినట్టు మార్చొచ్చు. సో ఎవరికి ఏ విధంగా లోపాలున్నా అందంగా కనిపించే అవకాశాలు ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో పూర్తిగా ఉన్నాయి. ఎవరికైనా అందంగా కనిపించాలి, ఈ దవడ ఎముకల్ని సరి చేసుకున్నా, లిప్స్ని సరి చేసుకున్నా, పలువర్స్ని సరి చేసుకున్నా, అలాగే చిగుళ్ళు రంగు మారిపోయి ఉంటాయి, నల్లగా మారిపోయి ఉంటాయి, అవి లేత గులాబీ రంగులోకి చాలా ఈజీగా మార్చొచ్చు లేజర్స్ని ఉపయోగించి. సో ఇలాంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే వాటిని సరిచేసే అవకాశాలు పూర్తిగా పర్మనెంట్గా ఉన్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇన్హిబిషన్స్ వద్దు, మాతో మాట్లాడితే మీ సమస్యలు ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఓకే డాక్టర్. సో కొంతమందికి పళ్ళు అరిగిపోవడం, విరిగిపోవడం, లేదంటే పైన పొట్టుగా లేవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది. చాలా మందికి ఏంటంటే నోట్లో ఒక సమస్య కాకుండా మల్టిపుల్ సమస్యలు ఉంటాయి. ఒక వయసు పెరిగే కొద్దీ ఈ సమస్యలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఎవరైతే రెగ్యులర్గా డాక్టర్ని ఒక సంవత్సరానికి ఒకసారి వెళ్ళి సింపుల్ చెకప్ చేయించుకుంటూ ఉంటారో వాళ్ళలో ఈ సమస్యలు ఉండవు. కానీ సంవత్సరాల తరబడి డాక్టర్ని కలవకుండా ఉండే వాళ్ళందరిలో కూడా కొన్ని పళ్ళు అరిగిపోయి, కొన్ని పళ్ళు విరిగిపోయి, కొన్ని పళ్ళలో రంధ్రాలు ఉండి, కొన్ని పళ్ళు వదులైపోయి, నోటి దుర్వాసన, ఇలా రకరకాల సమస్యలు అన్నీ డెవలప్ అయ్యి రంగు మారిపోయి ఇలా బాధపడుతూ ఉంటారు. సో వీటిలన్నిటికీ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ టెక్నిక్ అనే ట్రీట్మెంట్ అవైలబిలిటీలో ఉంది. ఇదేంటంటే నోట్లో ఎన్ని సమస్యలు ఉన్నా, అన్ని పళ్ళల్లో అన్ని రకాల సమస్యలు ఉన్నా మీ పళ్ళు పీకకుండానే వాటిలన్నిటికీ ట్రీట్మెంట్ చేసి సరిచేసి నార్మల్కి తీసుకుని వచ్చేయచ్చు. దీనివల్ల ఏంటంటే పళ్ళు లెంత్ పెరగడం వల్ల పూర్తిగా మీ చూయింగ్ ఎఫిషియన్సీ, నమిలే సామర్థ్యాన్ని పూర్తిగా తీసుకురావచ్చు. నవ్వడితే స్మైల్ లైన్ని బ్యూటిఫుల్గా చేయొచ్చు. ఎప్పుడైతే ఫుల్ లెంత్ టీత్ ఉంటాయో ఈ జా ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఎప్పుడైతే నోట్లో మొత్తం సెట్ని కరెక్ట్ చేసి మన నార్మల్ లెంత్కి, సైజ్కి తీసుకుని వచ్చామో వాళ్ళ ఫేస్ యొక్క సైజు, షేప్ కూడా మారిపోయి వాళ్ళు యంగ్గా కనిపిస్తూ ఉంటారు. అంటే ఒక 10 సంవత్సరాల వయసు తగ్గినట్టు మరింత అందంగా కనిపిస్తూ ఉంటారు. సో ఎవరికైనా నోట్లో అరిగిపోయిన పళ్ళు, విరిగిపోయిన పళ్ళు, పెచ్చులుగా రాలిపోతున్న పళ్ళు, రంగు మారిపోతున్న పళ్ళు, ఇలాంటివి ఏమున్నా కూడా ఆ పళ్ళని పీకించుకునే ప్రయత్నం చేయకండి. వాటిలన్నింటినీ సరిచేసి నార్మల్కి తీసుకొచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. నిజంగా ఇలాంటి సమస్యలు ఎవరైనా ఉంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము కరెక్ట్ డైరెక్షన్ ఇవ్వగలుగుతాము. ఏమి ఇబ్బంది పడద్దు. ఓకే డాక్టర్, డెంటల్ ప్రాబ్లమ్స్ సంబంధించి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.